బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. అర్ధరాత్రి తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం కారణంగా ఏపీ తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏపీలో విజయనగరం, పార్వతీపురం, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా విస్తరిస్తూ ఉన్నాయి. వీటి ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో కూడా రుతుపవనాలు విస్తరిస్తూ ఉన్నాయి. నైరుతి రుతుపవనాల విస్తరణతో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఈసారి రుతుపవనాలు చాలా వేగంగా వస్తున్నాయి, చాలా త్వరగా కూడా వచ్చేసాయి. దీంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగానే వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆ కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శివరామకృష్ణ విశాఖ నుంచి అందిస్తారు. శివరామకృష్ణ, తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది, ఎన్ని రోజులు ఈ వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు? రోహిత్, గుడ్ మార్నింగ్. ఈ నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్న సమయంలో అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే దంచుకొడుతున్నాయని చెప్పాలి. అర్ధరాత్రి తెలంగాణలో అయితే పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసాయి. ఇప్పటికే అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ మరో 2 రోజుల్లో వానలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు అయితే కూడా వేస్తాయి. ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఈ ఐఎండీ కూడా ఇప్పటికే హెచ్చరించింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ లో అయితే ఈ కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో అయితే వర్షాలు అయితే ఉంటాయని చెప్పి తెలియజేశారు. అయితే ప్రధానంగా ఏపీ గురించి చెప్తే ఏపీలో విజయనగరం, పార్వతీపురం, మన్యం, వైజాగ్, అనకాపల్లిలో అయితే కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరులో అయితే మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏదైతే జిల్లాలు చెప్పామో జిల్లాల్లో అయితే మోస్తారుగా వర్షాలు అయితే కురుస్తాయి. అయితే ఈ నైరుతి పవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. మరోవైపు నుంచి అయితే కర్ణాటక, గోవా, మహారాష్ట్ర అయితే ఈ రుతుపవనాలు అయితే విస్తరించి వస్తున్నాయి. అయితే ఈ రుతుపవనాలు విస్తరణతో పలు చోట్లయితే భారీ వర్షాలు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే వీస్తాయి. అలాగే మత్స్యకారులు కూడా అలర్ట్ గా ఉండాలి. ఈ నేపథ్యంలో అయితే ప్రధానంగా ఈ లోతట్టు ప్రాంతాలని అలర్ట్ గా ఉండాలి అని అధికారులు అందులో అలర్ట్ గా ఉండాలని చెప్పి ఆల్రెడీ వాతావరణ శాఖ డిజాస్టర్ టీమ్ అయితే వాళ్ళందరినీ అయితే అలర్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈ వర్షాలు అయితే మరో 2 రోజుల్లో దంచుకొట్టే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. రోహిత్, ఈ వర్షాల ప్రభావం ఎవరెవరిపై ఏ విధంగా ఉంది అండ్ లోతట్టు ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది, రైతులపై ఈ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? ఈ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే క్రమంలో అయితే మటుకి ఈ వర్షాలు అయితే అక్కడక్కడ భారీగా కురిసే అవకాశం ఉంది. అయితే ఈ రైతులు అయితే మట్టుకి ఈ కళ్ళాలు ఏదైతే ధాన్యం కళ్ళాలు ఉన్నాయో దాని విషయంలో అయితే అలర్ట్ గా ఉండాలి. ఈ వర్షాలు కురిసినప్పుడు మొత్తం అంతా తడిసి ముద్దయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి వాళ్ళకైతే అలర్ట్ అయితే జారీ చేశారు. అలర్ట్ గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే చేశారు. అలాగే ఈ మత్స్యకారులు కానీ చిన్న చిన్న పడవలు, మరపడవలతో వేటకు వెళ్లే వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఈదురుగాల వల్ల ఇవన్నీ తిరగబడి ఈ ప్రమాదం సంభవించే పరిస్థితులు అంతా ఉంటాయి. కాబట్టి 2 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. రోహిత్, రైట్ శివరామకృష్ణ, రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అటు అరేబియా మహాసముద్రంలో కూడా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీంతో మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాబట్టి రాబోయే 2 రోజుల్లో ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా విస్తరిస్తూ ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు గమనం చాలా వేగంగా ఉంది. ఈసారి రుతుపవనాలు కూడా త్వరగానే కేరళను తాకాయి. కేరళను తాకిన రుతుపవనాలు
విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. అర్ధరాత్రి తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, రైతులు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తోంది. అల్పపీడనం కారణంగా ఏ జిల్లాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది నేను వివరిస్తున్నాను. అలాగే ఈ వార్త చూస్తున్న మీరు మీ ఏరియాలో ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో కమెంట్ చేయండి. సో దట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఏరియాలో ఉన్నారు, మీరున్న ఏ ఏరియాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది, అక్కడ జరిగిన నష్టం ఏమన్నా ఉందా, భారీ వర్షాల కారణంగా ఏదైనా నష్టం ఉందా, భారీ నష్టం ఏమైనా వాటి ఉందనే వివరాలు తెలియచేస్తే దాన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరున్న ఏరియాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది, నష్టం ఏ విధంగా ఉంది, ఒకవేళ నష్టం ఉంటే మీ అక్కడున్న పరిస్థితులను కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వర్షాలు కురుస్తున్న సమయంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అని చెప్తున్నారు. ఈదురుగాలులు వీస్తాయి కాబట్టి బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉండొద్దు, బలహీనంగా ఉన్న గోడల పక్కన ఉండొద్దు, చెట్ల కింద అసలే ఉండొద్దు అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. అటు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విజయనగరం, పార్వతీపురం, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఋతుపవనాలు కూడా చురుగ్గా విస్తరిస్తున్నాయి. ఆ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.